మహాలయ అమావాస్య లేదా మహాలయ పితృపక్షాలు అని ఇప్పుడు జరుగుతున్న రోజుల్ని అంటారు. వీటి ప్రభావం ఎలా ఉంటుంది, వీటి ప్రయోజనం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 21 వరకు మహాలయ పితృపక్షాలు అని అంటారు. ఈ 15 రోజులు మనం పితృదేవతలకు చేసే ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో వాళ్లకు మనం చేసే తర్పణం అనేది చాలా ముఖ్యమైనది. ఈ తర్పణంలో వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. అలాగే మనకు ఏవైతే తీరని కోరికలు ఉంటాయో వాళ్ళు ఆశీర్వాదం వల్ల అవి తీరుతాయి. అందుకే ఈ 16 రోజులు మనం ఎంతో శ్రద్ధగా వాళ్ళకి పితృకర్మలు కావచ్చు, అలాగే తర్పణాలు కావచ్చు మనం అందచేయాలి. వీటి ఉపయోగాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాలయ అమావాస్య పితృ కావచ్చు, వాళ్ళ పెద్దలు కావచ్చు, మన పూర్వీకులు కావచ్చు, వీళ్ళకు మనం చేసే ఒక చిన్న కార్యక్రమం కుటుంబాన్ని ఎంతో ప్రయోజనాలకు తీసుకుని వస్తుంది, ఒక ఉన్నత స్థానాన్ని నిలబెడుతుంది. ఇది చాలామందికి తెలియక మన పూర్వీకులు, మన తల్లి తండ్రి కావచ్చు, మన తాత కావచ్చు, వాళ్ళ పూర్వీకులు కావచ్చు, మనం ఎవరైతే దీన్ని మర్చిపోకుండా ఒక కార్యక్రమంగా మనం గుర్తుపెట్టుకొని చేయగలిగితే వాళ్ళ ఇల్లు, వాళ్ళ కుటుంబం కూడా వృద్ధి చెందుతుందని అన్న దానిలో సందేహం ఏ విధంగా లేదు. కావున దీనికి పూర్వం ఒక కథ కూడా వినిపిస్తారు. మహాభారతం అయ్యాక కర్ణుడు స్వర్గలోకాలకి వెళ్తాడు. అంతకు ముందే యముడు కర్ణుణ్ణి తీసుకుని వస్తాడు. కర్ణుడు యమలోకానికి వెళ్తాడు. అప్పుడు కర్ణుడు ఒక ప్రశ్న వేస్తాడు యముడికి. యమ, నేను ఎంతో పవిత్రమైన యుద్ధాన్ని చేశాను. ఆ యుద్ధంలో నేను మరణించి తిని, నేను స్వర్గం వస్తుందని అనుకున్నాను. స్వర్గప్రాప్తి నాకు కలగలేదు. నేనిప్పుడు యమలోకంలో ఉన్నాను. ఏమిటి మాయ? నేను చేసిన తప్పు ఏంటి అని అడుగుతాడు. అప్పుడు యముడు ఇలా సమాధానం చెప్తాడు. కర్ణ, నువ్వు భూలోకంలో చేసిన దానాలు మరెవ్వరూ చేసి ఉండరు. దానాలకి పెట్టింది పేరు. నీ దగ్గరకు వచ్చి ఎవరు ఏమి అడిగినా నువ్వు ఇచ్చావు. కానీ దానాలు అన్నీ చేయగా నువ్వు ఒక్క దానం మాత్రం చేయటం మర్చిపోయావు. అదే ఈరోజు యమలోకానికి తీసుకురావడానికి కారణమయ్యింది. ఆ కారణం ఏంటంటే నీవు భూదానం చేశావు, రాజులకి రాజ్యాలనే అప్పగించావు, చివరికి నీ కవచకుండాలను కూడా ఇంద్రునికి ఇచ్చావు. అంటే నీవు ఏమైనా పర్లేదు కానీ ఎదుటివాడు బాగుండాలి అని వాళ్ళ కోరినంతా ఇచ్చావు. కానీ అన్నదానం చేయటం మర్చిపోయావు. కర్ణుడు తన జీవిత కాలంలో ఏ ఒక్కరికి కూడా అన్నదానం చేయడం అనేది చేయలేదు. ఎక్కడా కూడా మనం వినలేదు. కావున ఆ ఒక్క దానం నువ్వు మర్చిపోయావు. కావున ఈరోజు ఈ యమలోకానికి రావడానికి అది ముఖ్య కారణం అయ్యింది. అప్పుడు కర్ణుడు, యమ, నువ్వు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే నేను నా జీవితంలో అన్నదానం అనేది ఎప్పుడూ కూడా నేను చేయలేదు. కానీ ఇప్పుడు
నాకు స్వర్గప్రాప్తి రావాలి అంటే ఏం చేయాలి అని యముణ్ణి అడుగుతాడు. అప్పుడు యముడు ఒక మాట చెప్తాడు. రాబోయే రోజులు మహాలయ పితృపక్షాలు వస్తాయి. ఈ 15 రోజులు నీవు భూలోకానికి వెళ్ళడానికి నీకు అనుమతి ఇస్తున్నాను. ఈ 15 రోజులు నీవు అక్కడ అన్నదానం, పితృలకు తర్పణం నువ్వు ఇవ్వగలిగితే ఆ దోషం తొలగి నీవు స్వర్గప్రాప్తిని స్వీకరిస్తావు అని యముడు చెప్తాడు. అప్పుడు కర్ణుడు ఈ మహాలయ పితృపక్షాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు కర్ణుడు భూలోకానికి వచ్చి తను కొన్ని లక్షల జనాలకి అన్నదానం చేసి అలాగే పితృలకు దోషం లేకుండా తర్పణం చేసి వారి ఆనందాన్ని పొంది తను చివరికి స్వర్గప్రాప్తి లభిస్తుంది. ఇలా మనకు శాస్త్రం ఒక మాట చెప్తుంది. ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులకు కావచ్చు, వాళ్ళ తాతలకు కావచ్చు, పూర్వీకులకు కావచ్చు, వాళ్ళకి ఎవరైతే ఈ 15 రోజులు తర్పణాన్ని వదులుతారో ఆ తర్పణం అనేది 3 తరాలు లాగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి తీరని లోటు అంటూ ఉండదు అని చెప్తుంది. కావున ఈ రోజుల్లో మనం కొన్ని విషయాలు వింటున్నాం. మా వాడికి పెళ్ళి కాలేదు, మాకు చాలా ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి కానీ మాకు పిల్లలు లేరు, మాకు ఏ ఆరోగ్య సమస్యలు లేవు కానీ పిల్లలు కలగడం లేదు. ఇలా మనం సమాజంలో కొన్ని విషయాలు చూస్తూ ఉంటాం. ఆడపిల్లకి పెళ్ళి కాదు, మగపిల్లాడు యుక్త వయసుకు వచ్చినా పెళ్ళి కాదు, ఏదో ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. పిల్లవాడు కొంతమంది చదువులో ముందంజలో ఉండలేకపోతున్నారు. వీటికి ప్రధానంగా మనం చేసుకున్న పూర్వజన్మ కర్మలు కావచ్చు, అలాగే వాటి అనుసరించి మనం పెద్దలకు చేసే ఒక పితృకార్యంలో లోపం కూడా అయిండొచ్చు. మనం చేసుకున్న కర్మలకి మరి ఇంత పెద్ద శిక్షణ అని అనవచ్చు, కానీ మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మని ఈ జన్మలో అనుభవిస్తాం, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ మనం ఆ కర్మని ఎంతో దైవభక్తిగా మనం పూజిస్తాము కాబట్టి, భక్తి ప్రపంచంలో ఉంటాము కాబట్టి మనకు ఆ కర్మ అంతగా ఫలించదు. మనం ఏమైతే పెద్దలకు చేస్తామో వాళ్ళ ఆశీర్వాదం నుంచి వచ్చే కోరికలు తీరుతాయి. ఈ రోజుల్లో పెద్దలకు తర్పణం ఇవ్వడం, తద్దినాలు చేయటం అనే ఒక ఆచారం అనేది లేదు. చాలామంది ఇళ్లల్లో మా తల్లిదండ్రులు ఏం చేశారు, వాళ్ళు మాకు ఏమీ సంపాదించలేదు, వాళ్ళకి మేము ఎందుకు పెట్టాలి అనే ఒక ధోరణిలో ముందుకెళ్తున్నారు. దీనివల్ల వీళ్ళ కుటుంబం ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొంటూ ఉంటుంది. కానీ వాళ్ళు మాత్రం ఒక గుక్కెడు నీళ్లు తర్పణంగా వాళ్ళ పెద్దలకు ఏ రోజు చెయ్యరు. ఇలా కొన్ని వర్గాల వారు అసలే పట్టించుకోరు. ఇది ఒక మూఢనమ్మకమని, చనిపోయిన వాళ్ళు మనకు ఎటువంటి సంబంధం లేదు అని వాదిస్తుంటారు. అలా వాళ్ళు వాదన వాళ్ళకి మాత్రమే కరెక్ట్, కానీ ఆ కుటుంబం ఎంతో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఉంటుంది. అయినా వాళ్లకు కొంచెం కూడా అది మనసులో మెలగదు. దీనికి కారణం పెద్దల నుంచి వచ్చే ఒక ఆగ్రహానికి వాళ్ళు లోనవుతారు. ఇలా ఏ కుటుంబం అయితే ఆ పెద్దల ఆగ్రహానికి గురవుతారో ఆ కుటుంబం వృద్ధి చెందుతుంది అని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకి ఎంత కష్టము ఉన్నా కూడా వాళ్ళు పైకి రావడం అనేది జరగదు. పెద్దల ఆశీర్వాదం లేనిచో ఆ కుటుంబంలో పెళ్ళి కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆర్థికపరమైన కారణాలు కావచ్చు, ఈ సమస్యలు ఏవీ కూడా తీరవు. ఈ
మహాలయ పక్షాల రోజు ఆ తప్పుని తెలుసుకొని చాలామంది పెద్దలకు ఈ తర్పణాన్ని వదిలి వాళ్ళ సంతోషానికి ఎవరైతే పాత్రులవుతారో వాళ్ళు కరుణా కటాక్షాలు ఆ కుటుంబం మీద ఉంటాయి. ఎన్నో ఏళ్ళ నుంచి వచ్చే కొన్ని సమస్యలు బయటపడతాయి. అలాగే ఈ పితృపక్షాల్లో ఎవరైతే అన్నదానం చేస్తారో వాళ్ళకి అఖండ పుణ్యం కూడా కలుగుతుంది. వాళ్లకు ఈతి బాధలు తొలగి వాళ్ళ కుటుంబం ఎంతో సంతోషాలతో ఉంటుంది. కావున మీరు ఈ 15 రోజులు చేసే కార్యక్రమం ఏదైతే ఉందో తప్పకుండా చేసి పెద్దల ఆశీర్వాదాన్ని మీరు చూరుకుంటారని ఆశిస్తున్నాను.